ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశిలో పుట్టి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ ముందుకు నడిచే కుంభరాశిలారా, గడచిన 6.5 సంవత్సరాలుగా మీరు పడిన మానసిక క్షోభ, అనుభవించిన ఒంటరి పోరాటం, నమ్మినవారే వెన్నుపోటు పొడిస్తే గుండె దాచుకున్న ఆ నరకయాతన ఇవన్నీ ఇక చరిత్రలో కలిసిపోయే అద్భుతమైన సమయం వచ్చేసింది. ఎందుకంటే కాలచక్రం ఇప్పుడు మీ వైపు తిరిగింది. మీ కన్నిటి ప్రతి బొట్టుకు న్యాయం జరిగే సువర్ణయుగం మీ గడప తట్టింది. రాత్రికి రాత్రి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోయే ఆ అరుదైన, అత్యంత శక్తివంతమైన ఖగోళ అద్భుతం రాబోయే 4 రోజుల్లో జరగబోతోంది. ఎక్కడా ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ భవిష్యత్తును మార్చే ఆ రహస్యం ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ధైర్యంగా ఉండండి. ఇక వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. విజయం మీ సొంతం కాబోతోంది. ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య విశేషాలను ఎప్పుడూ మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి మనసు వెనుక ఒక మహాసముద్రమంత అంతరంగం దాగి ఉంటుంది. వీరు సమాజం గురించి, తోటి మనుషుల సంక్షేమం గురించి ఆలోచించే విధానం ఎవరికీ అంతుచిక్కని ఒక అద్భుతమైన రహస్యం. ఈ రాశికి అధిపతి అయిన శనిభగవానుడు కేవలం కష్టాలను మాత్రమే ఇవ్వకుండా మనిషిని వజ్రంలా తీర్చిదిద్దే గొప్ప పాఠశాలను నడిపిస్తాడు. కాబట్టే వీళ్ల జీవితం సాధారణంగా సాగిపోదు. ఏ కాలంలోనైనా ఎవరూ నడవని దారులను ఎంచుకుని సమాజం నడిచే తీరును ప్రశ్నిస్తూ ఒక సరికొత్త మార్పు కోసం తమ జీవితాన్నే త్యాగం చేయడానికి వీరు ఎప్పుడూ ముందుంటారు. పైకి ఎంతో సరదాగా, అందరితో కలివిడిగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం వీరు పడే మానసిక సంఘర్షణలు, ఆలోచనల అలజడులు కేవలం వాళ్లకే సొంతం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకూడదని ప్రతిక్షణం పరితపించే ఈ మంచి మనస్తత్వమే ఒక్కోసారి వీళ్ల జీవితంలో తిరగబడే ఆయుధంగా మారుతుంది. అయినా సరే వీరు తమ స్వభావాన్ని మాత్రం ఎప్పటికీ మార్చుకోలేరు. సృష్టిలో ఏ రంగంలోనైనా విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అక్కడ కుంభరాశివారి ఆలోచనల ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కాలంతో పాటు పరిగెత్తడం వీళ్లకు ఇష్టం లేదు. కాలాన్ని కూడా తమ వెనుక నడిపించుకుంటూ వెళ్లే శక్తి వీళ్ల మేధస్సుకు ఉంటుంది. సాంకేతికత నుంచి సామాజిక విలువల వరకు ప్రతి విషయంలోనూ వీరు చూపించే దూరచూపు పక్కవాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లోకం నమ్మిన మూస పద్ధతులను బద్దలు కొట్టి సరికొత్త సత్యాలను వెలికితీయడమే వీళ్ల ప్రధాన ధ్యేయం. ఎవరి కింద బతకడానికి ఇష్టపడకుండా తమ స్వశక్తిమీద ఆధారపడి స్వతంత్రంగా బతకాలని కోరుకునే ఈ జాతకులు దారి తప్పిన వ్యవస్థలను చూసి ఎప్పుడూ మౌనంగా ఉండలేరు. వీళ్లకు సమాజమీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే తన సొంత ఆనందాలను కూడా పక్కన పెట్టి ఎదుటివాళ్ల ముఖంలో చిరునవ్వు చూడటం కోసమే జీవితాన్ని ధారబోయడానికి సిద్ధపడతారు. అయితే ఈ నిస్వార్థమైన ప్రేమే సమాజంలో చాలాసార్లు వీళ్లకు శాపంగా మారుతుంది. ఎందుకంటే మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేసే లోకల్లో వీరు అమాయకంగా అందరినీ నమ్మడమే వీరు చేసిన అతిపెద్ద తప్పు అవుతుంది. గడచిన 6.5 సంవత్సరాలుగా ఈ రాశివారు ఎదుర్కొన్న ఏలినాటి శని ప్రభావం కేవలం ఒక సాధారణ కాలం కాదు. అది మనిషిని ప్రాణాలతో కొలిచే ఒక అగ్ని పరీక్షలాంటి అత్యంత భయానకమైన అనుభవం. ప్రాణానికంటే ఎక్కువగా నమ్మిన ఆప్తమిత్రులు, కంటికి రెప్పలా చూసుకున్న స్వంతవారే నిలువున వెన్నుపోటు పొడిచి మోసం చేసినప్పుడు గుండె పగిలిపోయిన క్షణాలు వీళ్ల జీవితంలో లెక్కలేనని ఉన్నాయి. తాము ఎవరికైతే అన్నీ తానే సహాయం చేశారో, ఎవరి కష్టాల్లో అయితే ముందుండి నడిచారో వాళ్లే అనుకూల సమయం రాగానే కుంభజాతకులను ఎగతాళి చేస్తూ దూరం పెట్టిన తీరు వీళ్లను మానసికంగా కుంగదీసింది. అర్ధరాత్రులు ఒంటరి గదిలో దిక్కుతోచని శూన్యతను అనుభవిస్తూ ఎవరికీ చెప్పుకోలేక గుండెల్లోనే కన్నిటిని దిగమింగుకుంటూ గడపాల్సిన దారుణమైన రోజులు వీళ్లను నరకం చూపించాయి. బయటికి మాత్రం ఎలాంటి బాధ లేనట్లు నటిస్తూ లోపల మాత్రం నరకయాతనలాంటి మానసిక క్షోభను అనుభవిస్తూ ప్రతి క్షణం పోరాడుతున్నట్లు బతకాల్సి వచ్చింది. ఈ దారుణమైన పరిస్థితుల మధ్యలో అడుగుపెట్టిన ఆర్థిక అస్థిరత వీళ్లను మరింతగా అధఃపాతాళానికి తొక్కేసింది. ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు, నమ్ముకున్న ఉద్యోగాలు అకస్మాత్తుగా చేజారిపోవడంతో వీరు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. కొంతమంది ఈ రాశివారు జీవితంలో ఎప్పుడూ ఎవరి చేయి చాచని ఆత్మగౌరవం గలవీరు అప్పుల ఊబిలో చిక్కుకుని పూట గడవడం కూడా కష్టమైన దుర్భర పరిస్థితులను కళ్లారా చూశారు. ఈ పోరాటంలో తోడుగా నిలవాల్సిన వాళ్లంతా ఒక్కొక్కరుగా ముఖం చాటేయడంతో ప్రపంచం మొత్తంలో తాము పూర్తిగా ఒంటరి అయిపోయామనే నగ్న సత్యం వీళ్లను మానసికంగా కృంగదీసింది. ఈ నిరంతర ఒత్తిడి కారణంగా శరీరం కూడా సహకరించక నానావిధాలైన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నూనెలేని దీపంలా వీళ్ల జీవితం కొట్టుమిట్టాడింది. ఇంత జరుగుతున్నా ఎవరినీ సాయం అడగలేని నిస్సహాయత, తన బాధను తోటివాళ్లకు చెబితే వాళ్లు చిన్నచూపు చూస్తారనే భయం ఈ జాతకులను నిత్యం దహించివేశాయి. అయితే కష్టాలన్నీ ఒకేసారి ముంచెత్తి కుంభరాశివారిని పూర్తిగా సర్వనాశనం చేశాయనుకున్న తరుణంలో కాలచక్రం ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతూ అపూర్వమైన స్వర్ణయుగానికి స్వాగతం పలుకుతోంది. శనిభగవానుడు ఇన్నాళ్లు చేసిన పరీక్షలన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి.
ఇక నుంచి ప్రతి కన్నిటి బొట్టుకు 100 రెట్లు అధికంగా కాలమే స్వయంగా సమాధానం చెప్పే అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. గతంలో మోసపోయిన చోటే వీరు తిరుగులేని నాయకులుగా ఎదిగి తలవంచిన చోటే అందరితో సెల్యూట్ చేయించుకునే స్థాయికి వెళ్లే శక్తిని విశ్వం ఇప్పుడు వీళ్లకు ప్రసాదిస్తోంది. పోగొట్టుకున్న ప్రతి పైసాకు రెట్టింపు సంపద, కోల్పోయిన గౌరవం 1000 రెట్లు అధికంగా తిరిగి వచ్చి వీళ్ల ఇళ్లల్లో సిరులు కురిపించబోతున్నాయి. ఎవరైతే వీళ్లను చిన్నచూపు చూసి అవమానించారో అదే సమాజం ఇప్పుడు వీళ్ల కాళ్ల ముందు నిలబడి ఆశ్చర్యపోయేలా కుంభరాశివారి జాతకం పూర్తిగా మారిపోతుంది. ఆగస్టు 20 గురువారం రోజున కుంభరాశివారి జాతక చక్రం అద్భుతమైన ఖగోళ శక్తులతో కళకళలాడిపోతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలోని 10వ స్థానంలో సంచరిస్తూ ఉదయం విశాఖ నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ అనురాధ నక్షత్రానికి సాక్షాత్తు మీ కుంభరాశి అధిపతి అయిన శనిభగవానుడే అధిపతి కావడం వల్ల కర్మస్థానంలో ఏర్పడిన ఈ అరుదైన ఛందస్సుని సంయోగ బలంతో వృత్తిరంగంలో మీరు ఎవరూ ఊహించని సంచలనాత్మక విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ గురువారం రోజున కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశించి ఉండటం, అలాగే మీ రాశ్యాధిపతి శని మీన రాశి 2వ స్థానంలో ఉంటూ ధనాన్ని, కుటుంబాన్ని సంరక్షించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు నిజంగా ఒక స్వర్ణయుగమని చెప్పవచ్చు. మీరు తలపెట్టిన ప్రతి కొత్త ప్రాజెక్టు విజయవంతం అవుతుంది. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు రెట్టింపు అవుతాయి. ప్రభుత్వ లేదా అధికారిక రంగం నుంచి మీకు ఊహించని లాభాలు అందుతాయి. కుటుంబ జీవితంలో అంతులేని ప్రశాంతత నెలకొంటుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చించడం లేదా పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడపడం వంటి అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి ఒక అద్భుతమైన ప్రయాణం చేయడానికి లేదా భవిష్యత్తు కోసం కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాలలో నూతన ఉత్తేజాన్ని పొందుతారు. ఆరోగ్యం పరంగా చూస్తే గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోయి శరీరంలో సరికొత్త శక్తి, చురుకుదనం ఉప్పొంగుతాయి. ప్రతిక్షణం ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూలలో లేదా పరీక్షలలో తిరుగులేని విజయం లభిస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. ఆగస్టు 21 శుక్రవారం రోజున కుంభరాశివారికి వృశ్చిక రాశి 10వ స్థానంలో చంద్ర సంచారం కొనసాగుతూ మధ్యాహ్నం 11:52 అనురాధ నక్షత్రం నుండి జ్యేష్ఠ నక్షత్రంలోకి మారుతుంది. ఇది మీ నాయకత్వ లక్షణాలను మరియు వ్యాపార చతురతను అద్భుతంగా పెంచుతుంది. ఈ రోజు మీ జాతకంలో శనిదేవుడు రేవతి నక్షత్రంలో పాదమార్పు చెందడం మరియు రవి మగ నక్షత్రంలో పాదమార్పు చెందడం వంటి కీలకమైన ఖగోళ మార్పులు జరుగుతుండటంతో మీ జీవితంలో ఒక సరికొత్త పరివర్తన ప్రారంభం కాబోతోంది. ఆర్థిక పరంగా ఈ శుక్రవారం రోజున మీరు చాలా తెలివిగా వ్యవహరించి పాత అప్పులను తీర్చడమే కాకుండా కొత్త ఆర్థిక ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. అయితే జ్యేష్ఠ నక్షత్ర గండమూల ప్రభావం కారణంగా ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ, తొందరపడి హామీలు ఉండటం కానీ చేయకండి. వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే 7వ స్థానంలో రవికేతువులు ఒకరికొకరు మరింత దగ్గరవుతున్నందున చిన్నపాటి అపార్థాలు రాకుండా వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో మీ బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటికి సంబంధించిన కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగితే ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ప్రేమికులు కూడా తమ మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలను తొలగించుకోవడానికి ఇది మంచి రోజు. ఆరోగ్యం విషయంలో ఆహారపు అలవాట్ల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. చర్మ సంబంధిత లేదా పొట్టకు సంబంధించిన చిన్నపాటి అలర్జీలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మీ ఆరోగ్యానికి శ్రీరామరక్షలాంటిది. విద్యార్థులకు ఈ రోజు జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల చదువులో మరింత ఏకాగ్రత పెరుగుతుంది. టెక్నాలజీ, రీసెర్చ్ మరియు సృజనాత్మక రంగాల విద్యార్థులు తమ ప్రతిభతో అందరి ప్రశంసలను అందుకుంటారు. ఆగస్టు 22 శనివారం రోజున కుంభరాశివారికి మధ్యాహ్నం 2:49 వరకు 10వ స్థానంలో చంద్ర సంచారముండి ఆ తర్వాత 11వ స్థానమైన ధనుస్సు రాశిలోకి మూల నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల అపారమైన లాభాలు ఒనగూడబోతున్నాయి. అయితే ఈరోజు రాత్రి సమయంలో సింహరాశి 7వ స్థానంలో రవి మరియు కేతువులు అత్యంత సమీపంగా వచ్చి ఖచ్చితమైన యుతిని ఏర్పరచడం మరియు బుధుడు సాయంత్రం 7:33 సింహరాశిలోకి ప్రవేశించడం వంటి కీలకమైన ఘట్టాలు జరుగుతున్నాయి. ఆర్థిక పరంగా ఈ శనివారం రోజున మధ్యాహ్నం తర్వాత చంద్రుడు 11వ స్థానంలోకి మారడం వల్ల మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది. పాత పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు అందుకుంటారు.
అయితే 7వ స్థానంలో రవికేతువుల తీవ్ర ప్రభావం కారణంగా భాగస్వామ్య ఆర్థిక లావాదేవీలలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు ఈ రోజు ఎలాంటి కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి పనులను ఖచ్చితంగా వాయిదా వేయాలి. ఎందుకంటే భాగస్వామ్య రంగంలో కొద్దిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. కుటుంబ జీవితంలో కొన్ని విషయాలలో మీ మాటలను కుటుంబ సభ్యులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. కాబట్టి అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉండటం ద్వారా ప్రశాంతతను కాపాడుకోవచ్చు. వివాహితులు మరియు ప్రేమికులు ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న మనస్పర్ధలను మనసులోకి తీసుకోకుండా ఓపికతో వ్యవహరిస్తే సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మానసిక ఆందోళనలను దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా దైవారాధన చేయడం వల్ల మనసుకు ఎంతో నెమ్మది కలుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు చదువుపై దృష్టి పెట్టడంలో కొద్దిగా అడ్డంకులు ఎదురుకావచ్చు. కాని మీ పట్టుదల మరియు గురువుల ఆశీస్సులతో వాటిని విజయవంతంగా అధిగమిస్తారు. ఆగస్టు 23 ఆదివారం రోజున కుంభరాశివారి జాతకంలో ప్రతికూలతలు పూర్తిగా తొలగిపోయి అద్భుతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే రోజంతా చంద్రుడు ధనుస్సు రాశి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం 5:44 చంద్రుడు మూల నక్షత్రం నుండి శుక్ర ఆధిపత్యం గల పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే ముందటి విజయం అని పిలుస్తారు. అలాగే రవి కేతువులని దాటి ముందుకు వెళ్లడం వల్ల భాగస్వామ్య కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఆర్థిక రంగంలో ఈ ఆదివారం మీకు నిజంగా పండగ వాతావరణముంటుంది. 11వ స్థానంలో చంద్ర సంచారం కారణంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారస్తులకు ఈ రోజు తిరుగులేని విజయం లభిస్తుంది. గత 2 రోజులుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కావలసిన అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఒక పండగలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు. గతంలో ఉన్న అన్ని రకాల అపార్థాలు తొలగిపోయి అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమికులు కూడా తమ జీవితంలో ఒక సువర్ణాధ్యాయాన్ని ప్రారంభిస్తారు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. శరీరంలో నూతన ఉత్సాహం ఉప్పొంగుతుంది. గత కొన్ని రోజులుగా పడిన శ్రమ నుంచి పూర్తి విశ్రాంతి దొరికి ప్రశాంతంగా గడుపుతారు. విద్యార్థులకు ఈ ఆదివారం రోజున చదువులో విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కావలసిన ఆత్మవిశ్వాసం దైవానుగ్రహం ద్వారా పూర్తిగా లభిస్తుంది. కుంభరాశిలో జన్మించి జీవితంలో ఏ కష్టం ఎదురైనా చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే కుంభరాశికి ఈ వచ్చే 4 రోజులు ఆగస్టు 20 నుండి 23 వరకు మీ జాతకంలో కొన్ని కీలకమైన గ్రహ మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని చిన్నపాటి పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా మీ జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నందున మరియు 7వ స్థానంలో రవికేతువులు అత్యంత సమీపంగా వస్తున్నందున ముఖ్యంగా ఆగస్టు 22న మీ ఆరోగ్యం పట్ల వ్యక్తిగత మరియు వ్యాపార భాగస్వామ్యాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. రోజూ ఉదయాన్నే స్నానం ముగించుకుని కుంభరాశికి అధిపతి అయిన ఆ శనిభగవానుడి అనుగ్రహం కోసం ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు మనసారా జపించండి. ఇది మీమీద ఉన్న సమస్త దోషాలను తొలగించి మీకు గొప్ప రక్షణ కల్పిస్తుంది. ప్రతిరోజూ కనీసం మంగళ, శనివారాలలో అయినా సరే హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఆంజనేయస్వామిని తలచుకుంటే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అలాగే శనివారం రోజు మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెట్టండి. మీకు తోచినంతలో పేదలకు, ముఖ్యంగా వృద్ధులకు, పనివాళ్లకు ఆహారం లేదా నల్లటి వస్త్రాలు, చెప్పులు వంటివి దానం చేయడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. ముఖ్యంగా ఆగస్టు 22వ తేదీన రవికేతువుల యుతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉదయాన్నే ఆదిత్య హృదయం పఠించడం, అలాగే గణపతిని పూజించడం ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా గడిచిపోతుంది. అలాగే గురువారం మరియు ఆదివారాలలో విష్ణు సహస్రనామం చదువుకోవడం లేదా గురుభగవానుడిని ఆరాధించడం వల్ల మీ జాతకంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు యొక్క బలం మరింత పెరుగుతుంది. ఈ 4 రోజులు ఎవరితోనూ అనవసరమైన వాదనలకు వెళ్లకుండా, ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాలు మరియు ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొద్దిగా ఓపిక పట్టడం మంచిది. శని, గురు భగవానులను మనసారా స్మరిస్తూ ఈ చిన్న పరిహారాలను చేసుకుంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిపోతాయి. అలాగే గురువారం పసుపురంగు దుస్తులు ధరించండి. బృహస్పతి దేవునికి పూజ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. మీ కుటుంబంతో కలిసి ఆలయం సందర్శించండి. పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయండి. శుక్రవారం తెల్లని పూలతో లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం తెలుపు లేదా పింక్ దుస్తులు ధరించండి. లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించండి.
గులాబీ పుష్పాలతో పూజ చేయండి. శుక్రవారం అన్నదానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. కుంభరాశిలో జన్మించి జీవితంలో ఎన్నో తుఫానులను ఎదుర్కొని కూడా వజ్రంలా నిలబడిన కుంభరాశిలారా, ఈ వచ్చే 4 రోజులు మీ జాతకంలో ఒక సరికొత్త చరిత్రను లిఖించడానికి విశ్వం సిద్ధమైంది. ఇన్నాళ్లు మీరు పడిన ప్రతి కన్నిటి బొట్టుకు, ఎదుర్కొన్న ప్రతి అవమానానికి కాలమే స్వయంగా సమాధానం చెప్పే అద్భుతమైన కాలం ఇది కాబట్టి ఇకపై మీ ముఖంలో చిరునవ్వును ఎవరూ ఆపలేరు. ఏ కష్టాలు అయితే మిమ్మల్ని కుంగదీశాయో, అవే కష్టాలు ఇప్పుడు మీకు జీవిత పాఠాలు నేర్పి మిమ్మల్ని తిరుగులేని విజేతలుగా నిలబెట్టబోతున్నాయి కాబట్టి మీ గుండె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి. రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఈ అద్భుతమైన ఖగోళ యోగాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోండి. ఈ అద్భుతమైన ప్రయాణంలో శని, గురు భగవానుల పరిపూర్ణ అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతూ, మీ అందరి జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.